వాట్ ఈస్ డిక్షనరీ ఇన్ C#? సో దీని ఆన్సర్ చూద్దాం. సో ఏ డిక్షనరీ ఈజ్ ఏ కీ వాల్యూ. ఇట్ ఈస్ ఏ జనరిక్ కలెక్షన్ దట్ కాన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ ఏ కీ వాల్యూ పైర్. సో డిక్షనరీ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం మనం. సో డిక్షనరీ అనేది లైక్ టైప్ చేయాలి. డిక్షనరీ అండ్ ఓపెన్ క్లోజ్ బ్రేస్ చేసిన తర్వాత సో స్ట్రింగ్ ఇది 2 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఒకటి కీ వాల్యూ ఇన్పుట్ అండ్ ఐటమ్ ఈక్వల్స్ టు న్యూ డిక్షనరీ. ఐటమ్ అనేది నేమ్, డిక్షనరీ యొక్క నేమ్. సో ఒకటి సెమికోలన్ తీసేస్తున్నాను నేను అండ్ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సో దీనికి వాల్యూ ఫిల్ చేస్తున్నాను నేను డైరెక్ట్లీ, లైక్ డిక్షనరీ డాట్ యాడ్ అనకుండా డైరెక్ట్లీ ఫిల్ చేస్తున్నాను. సో నేను 2 ఐటమ్స్ కావాలి. సో 2 ఐటమ్స్ కోసం నేను 2 ఫ్లవర్ బ్రేసెస్ డిక్లేర్ చేశాను. సో ఒక దాంట్లో కీ, ఒక దాంట్లో వాల్యూ. సో ఇక్కడ మనకి సజెషన్స్ లిస్ట్గా కీ వాల్యూ అని పేరు. సో ఒకటి 1 అనేది కీ అండ్ ఇడ్లీ 20 అనేది వాల్యూ. సో ఇలా సెకండ్ దాన్ని కూడా ఇచ్చేస్తున్నాను నేను. సో 2 అనేది కీ అండ్ దాని లోపల వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇలా సో నేను ఒక డిక్షనరీలో టూ ఎలిమెంట్స్ అనేది ఉన్నాయి. సో 1 and 2 అండ్ ఇట్ ఈజ్ ఆఫ్ అన్ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్ లెక్కన ఉండదు డిక్షనరీలో. అండ్ ఇట్లా సెమికాలన్ ఎండ్ చేశాను. సో అయిపోయింది. సో ఫైనల్గా ఇది. సో డిక్షనరీ అంటే ఇది. సో ఎవరైనా అడిగితే లైక్ ఎడిటర్ ఇస్తే మీరు రాయండి, లేదు అంటే సింటాక్స్ కూడా గుర్తుపెట్టేసుకోండి. సో ఇలా మనం డిక్షనరీ రిలేటెడ్ నేర్చుకున్నాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.